నిన్నయాల బంగారము వెండి ధరలు పిటాన పిరమైనయి. ఏది ముట్టుకున్నా అంత లక్షల వ్యవహారమే ఉన్నది. అందుకే కొందరు అక్కి తెలివి దొంగలు ఆడోళ్ల మెళ్ళున్న సొమ్ములను కొట్టేస్తానికి కొత్త రకం వేషాలు కడుతుర్రు. ఇట్లనే ఆ కడప జిల్లాల కొందరు తెలివిమంతులు ప్రయాణికుల తీర్ల బస్సులెక్కి ఏదో ఉద్దారకం చేసిర్రట. మరి గా ముచ్చటేందో అట్లా వేసుకొని వద్దాం పార్రి. ఏదో బస్సు ప్రయాణం దొంగలని చెప్పి పోలీస్ టైంలో సొమ్ములు చూపించబడితేంది అని పరిశాన్ అవుతున్నారులే. మంచిగా చూడ్రి, వీళ్ళేగా బస్సులలో దొంగతనం చేసిన దొంగలు. అసలు ముచ్చట ఏంటంటే యోగిడ కొత్త పెళ్లి పిల్లల తీర్ల ముఖాలకు కర్రె వర్కులు తలిగించుకొని బుడిబుడి అడుగులు వేసుకుంటూ వస్తారు చూడు. ఈ సొక్కమైనలంతా ఓ లేటెస్ట్ దొంగలముట. వీళ్ళ స్టైల్ చాలా పేసలు. అందరి లెక్క కత్తులు కటాలు చూపించకుండా మాటలతోనే మత్పరిస్తారు. ఇక గుంపులు లెక్క మోపైన వీళ్ళంతా ఆర్టీసీ బస్సులలో ఎక్కుతారు. మంచిగా ప్రయాణికులతో కూర్చొని ఏ ఊరు పెద్దమ్మా, ఏ ఊరు అక్క అని నసుకలు పడకుండా మాటలు కలిపి అటు వెనక మాది సూత అటు దిక్కే అని ముద్దుగా పరిచయం చేసుకుంటారు. ఇంతలో ఇంకోటి వాళ్ళ మెడలో సొమ్ములం కొట్టేసి మళ్ళీ ఏం తెలియని లెక్క బస్సు దిగిపోతారు. అట్లా ముఖాలకు వర్కులు తలిగించుకున్న ఈ అడవైన బ్యాచ్ కొట్టేసిన సొమ్ములే ఇవి. ఇదిట్లుంటే ఈ నడుమ బస్సులలో మా సొమ్ములు దొంగతనమైన ఫిర్యాదుల మీద ఫిర్యాదు వచ్చినాడు పోలీసులకు. ఇక కేసులు రాసుకున్న కడప పోలీసులు ఎవరు ఏం కథ అని గట్టి నజరు పెడితే ఈ పనిమంతుల ఉద్దారకం బయటపడ్డది. సీన్ కట్ చేస్తే అందరిని స్టేషన్ తీసుకుపోయి రాచమర్యాదలు చేస్తే కొట్టేసిన సొమ్ములు బయటకు వచ్చినాయి. అగో ఎస్పీ నచికేత్ సార్ అంటాడు, ప్రొఫెషనల్ గా మనం వర్కౌట్ చేయాలా ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు. వీళ్ళకి ఎర్రగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మోడస్ ఆపరేండి ఏముంటుందంటే బస్సెస్ లో ఇద్దరు ముగ్గురు ఎక్కుతారు. ఒక్క వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారో మన ప్యాసింజర్స్ ఉంటారు, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి ఎంగేజ్ చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు. పక్కన ఉన్న ఈ కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు. ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్, ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది. కడపలో, ఓన్లీ కడపలో 23 కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో. ఆ 23 కేసెస్ లో ఈ అంతా ప్రాపర్టీ 5 కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్డ్ అయింది. ఇంటిరా బస్ ఎక్కినలతో అచకాయ బుచ్చకాయ మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు మత్పరిస్తారు. అప్పటికే మంచి ప్లాన్లు ఉన్నారు కాబట్టి వెనకమర్లు ఉన్న వాళ్ళు సొమ్ములు ఉడాయించి ఆంచెలు చూసుకో అంటారు. గిట్లా 5 కిలోల సొమ్ములు పోతం పెట్టినట ఈ పనిపాట శాతగాని బ్యాచ్. ఇక రికవరీ చేసిన సొమ్ములను వారి యజమానులకు 2 వారాల్లో ఇచ్చేస్తామంటుండే ఎస్పీ సారు. మొత్తానికి దొరికిరుగా సారు. పొద్దు మాపు లోపలేసి మైలపూలు తీరి మళ్ళా బయటకు వచ్చి ఆ పని చేయాలంటే లాగు జడవాలే అని అనుకుంటారు. సొమ్ములు పోయి పోలీస్ టౌన్ చుట్టూ తిరగలేక యాస్టగా ఉంటున్న జనాలు.